చారానా కోడికి బారానా ప్రచారం అన్నటువంటి బారానా మసాలా అని సామెత ఉంది. అట్లాగే ఒక అయిన దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేయొచ్చు. కానీ ఒక పక్కన దావోస్ వెళ్ళారు, 3 రోజులు కూర్చున్నారు, పక్కనున్న తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయి, అలాగే మహారాష్ట్రకు పెట్టుబడులు వచ్చినాయి, మన దగ్గరికి పెట్టుబడులు లేవు. ఈ కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి సందర్భంలో అది ప్రజల్లో ఒక నెగిటివ్ వస్తుంటే దాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, 3 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి అని చెప్తున్నారు. పాపం వాళ్ళకు కూడా తెలియంది. రాధాకృష్ణ గారిని అడిగితే లెక్కిస్తారు, 3 లక్షలు కాదట 6 లక్షల కోట్లు 7 నెలల్లో వచ్చేసినాయట. పక్కన ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. 4 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేసినాయట. దావోస్ పర్యటనకు ముందే కూగు కొట్టేశారట పెట్టుబడిదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీ మార్మోగిపోయిందంట, గంటల సౌండ్లు వినబడ్డాయి. మున్ముందు మరిన్ని రాబోతున్నాయట. పారిశ్రామిక అనుబంధ సంస్థలు కూడా పుంజుకోవాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారట. ఇది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటిది. గతం తిరిగి వచ్చేసింది. ఇదివరకు గతం పారిపోయింది, ఇప్పుడు తిరిగి వచ్చేసింది. అప్పుడు వచ్చిన అంబానీ ఒరిజినల్ అంబానీ కాదు, అప్పుడు వచ్చిన అదానీ ఒరిజినల్ అదానీ కాదు, అప్పుడు వచ్చిన జిందాల్ ఒరిజినల్ జిందాల్ కాదు, అప్పుడు వచ్చినటువంటి బజాంకా ఒరిజినల్ బజాంకా కాదు, అప్పుడు వచ్చినటువంటి మెట్టల్ ఒరిజినల్ మెట్టల్ కాదు. వాళ్ళు ఇక్కడ పెడతానన్న పెట్టుబడి, రాసిచ్చిన కాగితాలు, కూర్చున్న మీటింగులు అంతా హంబక్. మాట్లాడద్దు, అవన్నీ ఎరైజ్ చేసేయండి. కొత్తగా చెప్తున్నారు. అప్పట్లో విధ్వంసం జరిగిందని చెప్తే మన మైండ్లలో ముద్రేసుకున్నాం. అట్లాగే ఇప్పుడు వచ్చేసినాయి ఆల్రెడీ వచ్చేసినాయి ఉద్యోగాలు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లా దానివల్లనే వచ్చినాయి. ఇది ఇక రాబోయేటటువంటి రోజులు 6 లక్షలు 7 లక్షలు, ఎల్లుండికి 25 లక్షలు, ఏడాది తిరిగేటప్పుడు 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి మనకు చెప్తారు. మనం అంగీకరించి తీరాలా.